परमेश्वर बुद्धस्य श्री परमेश्वर प्रीत्यर्थस्य ब्रह्मणः श्वेतवराहकल्पे श्वेतमन्वन्तरे भागेशैलस्य ईशान्यकोणे नगारण्ये उभयगोदावरयोर्मध्यप्रदेशे आन्ध्रदेशे श्री महासरस्वती जगज्जननी श्रीचक्र संचारिणी श्री बाला त्रिपुर सुंदरी स्वरूपिणी बलुसुलम्म देवता उगादि पांचान्मिक दीक्षा अत्यंत दिग्विजय सिद्ध्यर्थम ग्रामोत्सव अत्यंत दिग्विजय सिद्ध्यर्थम समस्त भक्तकोटि जनानां सुभिक्षद सिद्ध्यर्थम यथाशक्ति दीक्षा प्रारंभ दिवसे प्रथमतः श्री लक्ष्मी मुक्कोटि देवता स्वरूपिणी गोदेवता प्रीत्यर्थे नानाविध परिमल पत्र पुष्प अक्षत कुंकुम पूजा करिष्ये। मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये देवता स्वरूपिणी गोदेवता नमोस्तुते कल्लगद्दु रामवार దగ్గర విషయం ధ్యాయామి సమస్త దేవతాభ్యో నమః ధ్యాయామి సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి ఓర్జేత ధాతన హేరణాయ రక్షతే వస్తస్య భాయ దేహనః శరీరవ మాత్రః అరంగమామ భోయ సఖ్యయ జగందధ జనయధ वस्त्रान्ते अक्षतान् समर्पयामि वेदान्ते अक्षतान् समर्पयामि श्री चन्दनं समर्पयामि पूजार्थं पुष्पाक्षतधैल कुङ्कुमे पूजयामि देवाय नमः ॐ देवाय नमः ॐ सर्वस्य देवस्य पत्न्यै नमः ईशानाय देवाय नमः ॐ ईशानस्य देवस्य पत्न्यै नमः पशुपते देवाय नमः पशुपते देवस्य पत्न्यै नमः उग्राय देवत्यै हेमाय देवाय नमः हेमस्य देवस्य पत्न्यै महतो देवाय नमः महतो देवस्य पत्न्यै नमः समस्तदेवता श्री वरदेवता श्री गोदेवताभ्यां नमो नमः नानाविध फलपत्र पुष्पाक्षत कुंकुम हरिद्र कुंकुम पूजां समर्पयामि। नमस्कार చేసుకోండి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ సూత్రారోహణం సమర్పయామి ప్రక్షాళయామి భగవదనాభ్యే తాంబూలాభ్యే जय बोला श्री वरदम्बरी जय माता महारानी ఉన్నారు అమ్మవారికి నమస్కారం చేసుకుని ఈ యొక్క అమ్మవారి బలుసులమ్మ అమ్మవారి అనుగ్రహం సమస్త లోకానికి కూడా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా తల్లి నీ యొక్క ఆరాధనతో ఈ యొక్క 5 రోజుల ఉత్సవాలు దీక్షని ప్రారంభం చేశాను తల్లి సమస్తమైనటువంటి దిగ్విజయాన్ని ప్రసాదించి ఈ లోకానికంతటికీ కూడా సుభిక్షాన్ని ప్రసాదించమనేసి చెప్పి ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేయండి ఓం శ్రీ నమో నమః ప్రార్థన పూర్వక వేదోక్త సమర్పి అన్నపుష్పాంజలిం సమర్పయామి Thank you.
तीर्थाभ्यां नमः सीतारामाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः अस्तु नक्षत्र తీసుకోండి వాసన చూసి ఆవిడ ఎడం చేతి వేసి ఓం భవః ఓం సవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఈశాన్యకోణే అంధకారణ్యే నక్షత్రే సుఖయోగే ఉపకరణ ఏవం గుణ విశేషణ శిష్టాయ సమాధిదో గోత్రోద్భవస్య శ్రీ మహాగణాధిపతి దేవత అత్యంత తేజః పరిపూర్ణ కూర్చోండి స్థిరో భవ ముఖో భవ నమస్కారం చేసుకోండి ఒక పుష్పం పట్టుకోండి ఆ గణపతి స్వామి వారిని తలుచుకోగానే స్వామి మనకు ఏ రూపంలో అయితే సాక్షాత్కరిస్తారో ఆ రూపాన్ని ప్రశాంతమైన మనస్సుతో కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి दर्शयामि नमस्करोमि जय बोलो गणेश महाराज की ओम शुभकश्चेकदन्तश्च कपिलो गजगन्धिरूपाय नमः स्वतेजसे नमः वर्णरूपिण्ये नमः गुणाश्रयाय नमः गुणाध्याय नमः गुणत्रयविवर्तितो नमः ज्ञानप्रदाय नमः कान्ता नमः सर्वसंहारकारिणे नमः धर्मज्ञानाय नमः धर्मरिष्ठाय नमः सर्वकर्मविवर्जित नमः कामाक्षय नमः कामसंहाराय नमः कामक्रोध नमः श्रीजय भविष्ठाय नमः जाह्नव्य नमः जना पूजिता नमः शास्त्रय नमः शास्त्रवैय नमः नित्याय नमः शुभाय नमः चन्द्राभवस्तय नमः भारतीय नमः ब्राह्मणय नमः कल्पाय नमः नमः वृष्णविङ्गलाय नमः ब्राह्मणे नमः नारायण नमः रौद्रे नमः चन्द्रामृतवस्पृत नमः ज्येष्ठाय नमः इन्द्राय नमः महामायाय नमः जगत्सृष्ट्याधिकारिणे नमः प्रचोदयात् प्रचोदयात् కూడా ఈ యొక్క పరశురమ్మ దివ్యక్షేత్రంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా మనం జరుపుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ ఇక్కడ. దానిలో భాగంగా ఈరోజు బ్రాహ్మీ ముహూర్త కాలంలో ఆ ముక్కోటి దేవతాస్వరూపిణి అయినటువంటి ఆ గోదేవతకి పూజా విశేషాలతో ఉత్సవాలను ప్రారంభించడం, తదుపరి విఘ్నేశ్వర పూజ, ఆ అమ్మవారికి ఎంతో భవాన్యం ధనం భవం బహువత్ర లాభం దద సంవత్సరం దీర్ఘమాయుః. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ
మాత్రే నమః. శ్రీ బలుశలమ్మదేవ్యే నమో నమః. ఈ యొక్క సమస్త జగత్తుని కూడా తన అనుగ్రహ దృష్టితో సర్వకాల సర్వావస్థల యందు కాపాడేటువంటి తల్లి శ్రీ 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 బలుశలమ్మ అమ్మవారు. ఆ అమ్మవారి దివ్య దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకునేటువంటి ఉగాది ఉత్సవాలలో భాగంగా ఈ సంవత్సరం 9వ తారీఖు ఏప్రిల్ మంగళవారం రోజున ఉగాది క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కరించుకుని 5 రోజులు పాంచాహ్నిక దీక్షతో అమ్మవారికి ఉత్సవాంజలి జరుపుటకు ఈ రోజున సంకల్పం చేయడం జరిగింది. ఉదయం బ్రాహ్మీ ముహూర్త కాలంలో సమస్త ముక్కోటి దేవతాస్వరూపిణి ప్రారంభించుకుని గణపతి పూజ, పుణ్యాహవాచనము, తదుపరి ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కుంకుమార్చన, శ్రీచక్రార్చన నిర్వహించుకుని తదుపరి ఆ అమ్మవారి స్వరూపంగా భావించేటువంటి ఘటములు ఏవైతే గరగలున్నాయో వాటికి సంప్రోక్షణ చేసి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించడం జరిగింది. తదనంతరము అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆడపడుచులు ప్రతి ఒక్కరూ కూడా పుట్టింటికి వెళ్ళడానికి ఎంతో సంతోషపడతారు. ఆ సందర్భానుసారంగా ఈ రోజున అమ్మవారిని పుట్టింటి వద్ద పాశంవారి ఇంటి వద్ద పాన్పు ఏర్పాటు చేసి పాతూరు ఊరేగింపుగా తీసుకెళ్లి పాశంవారి ఇంటి వద్ద పాన్పు ఏర్పాటు చేసి అక్కడ నీరాజన మంత్రోష్పాలు ఇస్తారు. తదుపరి మరలా అమ్మవారిని ఆలయం వద్దకు తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రజక ఆసాదుల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఉదయకాలంలో శైవాగమోక్త ప్రకారంగా పూజా కైంకర్యాలు నిర్వహించడం జరిగింది. తదుపరి 2వ రోజు 7వ తారీఖు ఆదివారం రోజున అంగరంగ వైభవంగా ఆ అమ్మవారికి నూతనంగా నిర్మించుకున్నటువంటి రథంలో పట్టణ పురవీధులలో ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారిని ఎంతో సంతోషంతో అమ్మవారి ఊరంతా కూడా చూడడం జరుగుతుంది. తదుపరి అమ్మవారిని మరలా ఆలయంలోకి తీసుకురావడం. 3వ రోజు ఆ ఉగాది విశేషాలలో సామూహిక లలితాపారాయణలు, అలాగే ఉగాదికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే 4వ రోజు 9వ తారీఖు మంగళవారం రోజున ఆ అమ్మవారి యొక్క మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేటువంటి ఉగాది మహాపర్వదినం ఆ అమ్మవారి యొక్క దివ్యమంగళ రూప దర్శనాన్ని దర్శించుకోవడం, మనందరము కూడా భక్తులందరికీ కూడా వచ్చేటువంటి ఆ తెలుగు సంవత్సరం అత్యంత ఆనుకూల్యంగా ఉండాలని, జాతకరీత్యా గోచారరీత్యా కూడా నవగ్రహ బాధలన్నీ కూడా తొలగాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి దర్శనం చేసుకోవడం. అలాగే 5వ రోజు 10వ తారీఖు ఆ అమ్మవారికి శ్రీచక్ర సంచారినికి విశేషంగా పంచామృత ఫలరసాలతో అభిషేకం జరుగుతుంది. అలాగే ఈ 5 రోజులు కూడా సాయం వేళ 6 గంటలకి అమ్మవారికి నవహారతులు నూతనంగా చేయించుకున్నటువంటి ఆ యొక్క వెండి నవహారతులలో అమ్మవారి యొక్క దివ్య నీరాజనాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4:30 గంటలకు సామూహిక లలితాపారాయణలు కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆలయ యొక్క కార్యనిర్వహణకు దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ గమనించి జరిగేటువంటి ఉత్సవాంజలిలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై అమ్మవారిని దర్శించుకుని తరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.